అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు ఆనంద నిలయం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమతల కోవెల అదొక అనాథ శరణాలయం. ఎంతోమంది పిల్లలకి ఆశ్రయమిస్తూ వారి ఉన్నత భవిష్యత్తుకి బాటలు వేసి ఎంతోమంది పిల్లల జీవితాన్ని తీర్చిదిద్దిన దేవాలయం ఈ మమతల కోవెల. ఫ్రెండ్, నీకు తెలుసా, రేపు అన్నయ్య ఇంకా అమ్మా నాన్న వస్తున్నారని, నన్ను వాళ్ళింటికి తీసుకొని వెళతారని ఆయమ్మ చెప్పింది. అక్కడ నా కన్నయ్య ఉంటాడు. నాతో ఎంచక్కా రోజు ఆడుకుంటాడట. తనతో పాటే నన్ను స్కూల్కి తీసుకువెళ్తాడట. నాకు బోలెడన్ని బొమ్మలు ఆడుకోవటానికి ఇస్తాడట అని సంతోషంగా చెబుతుంది 7 సంవత్సరాల వయసున్న పాప. ఆశ్రమంలో ఉండే రోజా పూల మొక్కకి నీళ్లు పోస్తూ అంటుంది. ఆ రోజా పూల మొక్కతో, కానీ నాకు చాలా బాధగా ఉంది. నేనెళ్ళిపోతే నీకు రోజు నీళ్ళెవరు పోస్తారు? నీతో బోలెడన్ని కబుర్లు ఎవరు చెబుతారు అని ఒకసారిగా దుఃఖం పొంగుకొచ్చి ఏడుస్తుంటే అక్కడికి వచ్చిన ఆయమ్మ పాప దగ్గరికెళ్ళి, సంతోషి, ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ? మొక్క వైపు చూపిస్తూ, అది మరి ఆయమ్మ, నేను వెళ్ళిపోయాక రేపటి నుండి నా ఫ్రెండుని ఎవరు చూస్తారు? రోజు నా ఫ్రెండుతో కబుర్లు చెప్పలేను కదా, అందుకే నాకేడుపొస్తుంది అని వెక్కుళ్ళు పెడుతూ ఏడుస్తుంది. తన కన్నీళ్లు తుడిచి, ఏడవకమ్మ, నీ ఫ్రెండ్తో నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి కబుర్లు చెప్పచ్చు. తనని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, సరేనా? నిజమేనా నువ్వు చెప్పేది? నిజమే తల్లి. సంతోషి ఆ రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తనకి ఒక కుటుంబం ఉంది. ఇప్పుడు తనకి అందరిలాగే అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ ఉన్నారు. శివ, లత, ఇంకా వాళ్ళ అబ్బాయి ఆనంద్ వస్తారు మమతల కోవెలకి సంతోషిని దత్తకు తీసుకోవటానికి. ఆనంద్ వెళ్ళిన వెంటనే చెల్లి చెల్లి అని తనని వెతుక్కుంటూ ఉంటాడు. తన ప్రేమ చూసి చిన్నగా నవ్వి, నాన్న ఆనంద్, కొంచెం సేపు ఆగు, చెల్లి మన ఇంటికి వచ్చేస్తుంది కదా, తన వస్తువులన్నీ ప్యాక్ చేసుకోవాలి కదా. వస్తుంది. నీరసంగా మొహం పెట్టుకుని సరే అన్నాడు. ఫార్మాలిటీస్ కంప్లీట్ అవ్వటంతో సంతోషిని తీసుకురమ్మని చెబుతారు ఆయమ్మతో ఆశ్రమం వార్డెన్. ఆయమ్మ సంతోషిని తీసుకురావటంతో తనని చూసి మొహం మతాబులా వెలిగిపోతోంది ఆనందిది. పరిగెత్తుకొని వెళ్ళి చెల్లి అని తనని కౌగిలించుకుంటాడు ఆనందంగా. సంతోషి కూడా అన్నయ్య అంటూ తనని ప్రేమగా చుట్టేస్తుంది. శివాలతలు ఇద్దరూ కూడా సంతోషంగా తనని దగ్గరికి తీసుకుని ప్రేమగా తన నుదుటిన ముద్దాడతారు. తర్వాత తనని తమతో పాటుగా తీసుకువెళ్తారు. ఆనంద్కి అయితే కాళ్ళు నిలవటం లేదు. తన చెల్లి ఇప్పుడు తనతో పాటే ఉండబోతుంది అనేసరికి సంతోషి తమ సంతోషాలకి కారణం ఎలా అయ్యిందో 3 నెలలు వెనక్కి వెళతారు శివాలతలు. శివ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి, లత హోమ్ మేకర్. వాళ్ళకి ఒక బాబా ఆనంద్, వయసు 10 సంవత్సరాలు. పాప శ్రీనిధి వయసు 7 సంవత్సరాలు. ఉన్నంతలో పిల్లలకి ఏ లోటు లేకుండా ప్రాణంగా పెంచుకుంటూ వచ్చారు. వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా తల్లడిల్లిపోయేవారు. ఆనంద్ తన చెల్లి నిధి అంటే చాలా ప్రాణం. ఎప్పుడూ చెల్లికి తోడుగా ఉండి కవచంలా ఉండేవాడు. ఎక్కడికి వెళ్ళినా అన్న చెల్లెళ్ళు కలిసి వెళ్ళి వచ్చేవారు. అది స్కూల్కైనా వేరే ఎక్కడికైనా. ఒకరోజు స్కూల్ నుండి వచ్చేటప్పుడు నిధి చాక్లెట్స్ కావాలని మారం చెయ్యటంతో ఆనంద్ చెల్లిని అక్కడే ఉండమని చెప్పి చాక్లెట్స్ తీసుకురావటానికి వెళతాడు. తన అన్న ఇంకా రాకపోవటంతో రోడ్డు క్రాస్ చేసి చూసుకోకుండా వెళ్తున్న తనని లారీ సడన్గా వచ్చి ఢీ కొట్టడంతో రక్తపు మడుగులో పడి ఉంటే చెల్లి కోసం వచ్చిన ఆనంద్ అది చూసి షాక్తో స్పృహ తప్పి పడిపోయాడు. నిధి ఆనంద్ని చూసి అక్కడ వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేసే అంతలోనే నిధి ప్రాణాలు విడుస్తుంది.
వాళ్ళ ఇద్దరిని హాస్పిటల్కి తీసుకెళతారు. తర్వాత వాళ్ళ ఐడి కార్డ్ ద్వారా స్కూల్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అందిస్తారు. శివాలతలకి విషయం తెలిసి పరుగున వెళితే అక్కడ వికటజీవిగా పడి ఉన్న తమ బిడ్డని చూసి కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. ఆనంద్ అయితే ఇంకా షాక్లోనే ఉండిపోయాడు. తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఇంటికి చేరుకుంటారు. ఆనంద్ మాత్రం ఒకలాంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండేవాడు. ఒక పక్క తమ బిడ్డ మరణం, ఇంకో పక్క మరో బిడ్డ ఇలా అయిపోవటం. ఆ తల్లిదండ్రుల బాధ ఎవరు తీర్చలేనిది. ఆనంద్ని చైల్డ్ సైకాట్రిస్ట్ చూపిస్తే మంచిదని తనని తీసుకెళ్తే, చూడండి బాబు, మెంటల్గా డిస్టర్బ్ అయ్యాడు. తన చెల్లి తన కళ్ళ ముందు చనిపోవటంతో ఒకలాంటి డిప్రెషన్కి గురయ్యాడు. తనని నలుగురితో ఎక్కువగా ఉండటం, మీరు కూడా తనతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే తనలో త్వరగా చేంజ్ రావచ్చని సైకాట్రిస్ట్ చెప్పటంతో ఆ రోజు నుంచి చాలా వరకు తనతో టైం స్పెండ్ చేస్తూ ఉండేవారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బూడిదలో పోసిన పన్నీరులా అయ్యాయి. శివ ఆనంద్ పుట్టినరోజును ఏదైనా అనాథ శరణాలయంలో చేద్దాం, అలా చేస్తే అక్కడ ఉన్న పిల్లలతో అయినా వీడు కలుస్తాడేమో అని లతకి చెప్పటంతో తను ఒప్పుకొని ఆ ఏర్పాట్లలో ఉన్నారు. అనుకున్న ప్రకారం ఆనంద్ పుట్టినరోజున ఒక అనాథ శరణాలయంకి వెళతారు. అదే మమతల కోవెల. ఆనంద్ చేత పిల్లలందరూ విషెస్ చెప్తుంటే కేక్ కట్ చేయించి పిల్లలందరికీ పంచుతారు. అందులో ఒక పాప ఆనంద్ దగ్గరికి వచ్చి ఒక రోజా పువ్వు ఇచ్చి, ఈరోజు నీ పుట్టినరోజట, హ్యాపీ బర్త్డే అన్నయ్య అని అంటే అన్నయ్య అనే పిలుపుకి చలనం వచ్చి ఆనంద్ లైట్గా స్మైల్ ఇస్తాడు. ఆ పాప ఎవరో కాదు, సంతోషి. ఆ రోజంతా సంతోషి ఆనంద్ దగ్గరే ఉండి తనతో ఆడుకుంటూ కబుర్లు చెప్తూనే ఉంది. ఆనంద్ మాట్లాడకపోయినా కొంచెం రెస్పాండ్ అయ్యేవాడు. శివాలతలు అది గమనించి చాలా సంతోషంగా అనిపిస్తుంది. రోజు ఆశ్రమంకి తీసుకొచ్చేవారు ఆనంద్ని. తనలో కొంచెంగా మార్పు వచ్చేది. అన్నిటికన్నా సంతోషి అన్నయ్య అని పిలిచినప్పుడు ఇంకా బాగా రెస్పాండ్ అయ్యేవాడు. అలా ఆనంద్కి సంతోషి అంటే చాలా ఇష్టం, అభిమానం, ప్రేమ పెరుగుతూ ఉండేవి. ఎప్పుడు అన్న అనురాగం, కుటుంబం ప్రేమ ఎరుగని సంతోషికి వాళ్ళు చూపిస్తున్న ప్రేమతో చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడే ఆనంద్ శివాలతలతో మనం చెల్లిని ఇంటికి తీసుకొచ్చేసుకుందాం అని, అప్పుడు చెల్లి మనతోనే ఉంటుంది అనటంతో ఇద్దరూ బాగా ఆలోచించి తనని దత్తత తీసుకుంటే ఆనంద్ కూడా సంతోషిస్తాడు. అప్పుడు తను శాశ్వతంగా తనతోనే ఉంటుంది, తనకి ఒక ఫ్యామిలీ ఇచ్చినట్టు కూడా ఉంటుందని ఆలోచించి వాళ్ళ నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పాలని అనుకుని సంతోషిని దత్తత తీసుకుంటామని చెప్పినప్పుడు అటు శివ తల్లిదండ్రులు, లతా తల్లిదండ్రులు ససేమిరా వద్దని, ఆ పాపని ఎప్పటికీ తమ మనవరాలిగా ఒప్పుకోమని బెదిరించినా కూడా చెల్లించకుండా తమ నిర్ణయాన్ని తెగేసి చెప్పారు. పెద్దవారు ఇంకా ఏమీ చెయ్యలేక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని కోపంగా వెళ్ళిపోయారు. అలా సంతోషి ఈ ఫ్యామిలీలోకొచ్చింది. తనని ఇంటికి తీసుకొచ్చినప్పటి నుండి ఆనంద్ ఒక్క క్షణం కూడా విడిచిపెట్టకుండా తనతోనే ఉంటున్నాడు. సంతోషి కూడా అన్నయ్య అంటూ తన చుట్టూనే తిరుగుతుంది. సంతోషి రాకతో తిరిగి ఆ ఇంట్లో సంతోషాల చిరుజల్లులు వెల్లివిరిశాయి. తన పేరులో ఉన్న సంతోషం తన జీవితంలో లేదు, కానీ ఇప్పుడు తనకి అమ్మ, నాన్న, ముఖ్యంగా తనని కంటికి రెప్పలా చూసుకునే అన్నయ్యున్నాడు. ఆనంద్ రాకతో తన జీవితాన్ని ఆనందమయం చేశాడు ఆ పైవాడు. అందుకే అంటారు పెద్దలు, భగవంతుడు మనకు ఒకదాన్ని దూరం చేస్తే దాన్ని వేరే రూపంలో తిరిగి మన చెంతకే చేరుస్తాడని. అనురాగం, ఆప్యాయత పంచటానికి రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువులే పెంచాలని లేదు. మంచి మనసుండి వాళ్ళపై ప్రేమ, అనురాగం, ఆప్యాయత ఉంటే చాలు. ఇలా వారు మళ్ళా అందమైన జీవితాన్ని పొందగలిగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.